అయ్యండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాచంద్ర. నేను చుక్క కూర ఫ్రై చేస్తున్నానండి, చాలా సింపుల్గా. నేను మా యొక్క గోనూనెనే వాడతాం, ఎప్పుడు మీకు చెప్తున్నాను. గోనూనెతో సింపుల్గా చుక్క కూర ఫ్రై ఎలా చేస్తాను అన్నది చూద్దరుగానండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారని నాకు కామెంట్ చేయండి. ఒక 2 స్పూన్లు గోనూనె వేసానండి. నువ్వుల నూనె, గోనూనె అంటే తెలియదు. నువ్వుల నూనె 2 స్పూన్లు, మినపప్పు 1 స్పూన్ సింపుల్గా వేసేసుకుంటుంది. సింపుల్గా వేసేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనండి. చుక్క కూర శుభ్రంగా కడిగేసుకుని వేస్తాం. స్కూల్ పిల్లలు ఉంటే సింపుల్గా అయిపోద్దండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీగా ఉంటుంది. చుక్క కూర ఫ్రై సింపుల్గా ఇలా చేసుకుంటాం. బాక్స్లో పెడతా కన్నా పిల్లగా ఉంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చుక్కకూర ఫ్రై 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఏమంటున్నా 10 నిమిషాల్లో వద్దంటాం కానీ అవదు, కానీ చుక్కకూర ఫ్రై మాత్రం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక చిటికెడు పసుపు. పిల్లలకు బాక్సుల్లో కన్నా, చపాతీల్లో కన్నా, రోటీల్లో కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోద్ది. కొంచెం సాల్ట్. ఒక చేత్తో వండుతా, ఒక చేత్తో తీయవలసి అప్పుడు తీసుకోవాలి. అంతేనండి. చుక్కకూర ఫ్రై ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి, ఒక చాలా యూస్ఫుల్ అవుద్ది. ఓకేనండి, బాయ్ అండి.